దేవుడుగా మీరు పని చేయవలసిందిగా బ్రతకాల్సింటున్నాను తండ్రి. ప్రతి హృదయాన్ని మీరు కలిగించండి ప్రభా, కదిలించండి నాయన. మీ కొరకు నీ జీవించే భాగ్యం ప్రతి బిడ్డకి మీరే దయచేసి మహిమని బ్రతకాల్సింటున్నాం ఆయన. నెలంతా మీరు కాచి కాపాడారయ్యా ఆయన. నూతన నెలలో ప్రభా, ప్రారంభంలో ఆయన మొదటి వారంలో ప్రభా మీ సంస్కార ప్రభు సంస్కార భోజనం నాయన ఇచ్చుటకు నాయన మేము అనుభవించుటకు మీరు చేసిన మేలు నిమిత్తం మీకు స్తోత్రం ప్రభా. మీ రక్తంలో నీ శరీరంలో మేము భుజించి ఉంటుండగా ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చు తండ్రి. ఆ పరిశుద్ధ రాకడ కొరకు మేము ఎదురు చూసే బిడ్డలుగా నాయన మాలో ప్రతి ఒక్కరిని శుద్ధీకరించమని బ్రతకాడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. ఈ బాబు శ్లోకంలో ప్రభా మేము పడి ఉంటుండగా నాయన అనుక్షణము నీ సన్నిధిని మాతో ఉంచుంది నాయన. ఏ విధంగా మేము తోచిపోకుండా నాయన నీ నామానికి అగౌరవం చేయకుండా ప్రభా నాయన మిమ్మల్ని గౌరవిస్తూ మీ నామాన్ని చాటు చెప్పే బిడ్డలుగా ప్రభా మమ్మల్ని అందరినీ శుద్ధీకరించమని బ్రతకాడుకుంటున్నాం. వాక్యం చెప్పి సేవకుని బలపరచండి, రెట్టింపు ఆశీర్వచనం దయచేయండి. వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరే దీవించినైనా సంధించినైనా వాక్యం వాళ్ళ పరిచయకు సహాయం చేయండి ఆయన. నీకే స్తోత్రం ప్రభా. బిడ్డల ప్రేమతోనైనా చేయించినటువంటి ఈ కానుకలు మీరు దీవించండి. మీ సన్నిధి ఆహ్వానంలోకి వారు తెచ్చి ఉంటుండగా ప్రభా రెట్టింపు ఆశీర్వచనం వారికి మీరు దయచేయమని అడుగుతున్నాం. ప్రతి హస్తాన్ని మీరు దీవించండి నాయన. సమృద్ధికరం చేయండి. వారు ఏ అవసరంలో ఉన్నారో ప్రభా అట్లన్నింటిలో నుంచి వారికి కావలసిన విడుదల మీరు దయచేయమని అడుగుతున్నాను. నీ సన్నిధి నీ కృప వారికి తోడుగా ఉంచి వారి గృహాల చుట్టూ ప్రభా నీ అగ్ని కంచె వేసి మీరే వారిని సంరక్షించి కనికరించి కాచి కాపాడమని ప్రతి ఒక్కరిని నీకు సమర్పించుకుంటున్నాం. వృద్ధాప్యంలో ఉన్న జీవరత్న గారిని కూడా మీకు సమర్పించుకుంటున్నాం. వృద్ధాప్యంలో ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఎవరి బిడ్డను దర్శించండి. చంటి బిడ్డను దీవించండి నాయన. నాయన నీకే స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరి అవసరం మీరు తీర్చినైనా మీ కృపణ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ పరిశుద్ధ రాకడ కూడా మమ్మల్ని సిద్ధపరచమని త్వరగా శరీరంలో బహుజనంగా ప్రతి వాడి వేడుకుంటున్నాము తండ్రి.